మరణపాశముల నుండి విడిపించి నిత్య జీవంను అనుగ్రహించే మన కృపగల దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 6వ అధ్యాయం 64 నుంచి 66 వచనాల వరకు. నిన్నటి ధ్యానంలో అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 61 నుంచి 63 వచనాల ద్వారా యేసుప్రభు తన బోధను విని అభ్యంతరపడిన శిష్యుల స్థితిని బయటపెట్టి దేవుని వాక్యాన్ని శరీర సంబంధమైన ఆలోచనతో కాదు ఆత్మ ద్వారానే గ్రహించగలమని బోధించిన విషయాన్ని ధ్యానించాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము అని చెప్పిన ప్రభువు తన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని తెలియచేసి తన వాక్యాన్ని కేవలం వినడంతో మాత్రమే కాక విశ్వాసంతో స్వీకరించవలసిన అవసరాన్ని బోధించిన విషయాన్ని నిన్న ధ్యానం చేశాం. ఈ రోజు ధ్యానంలో ఆ బోధకు ప్రజలు ఎలా స్పందించారో చూడబోతున్నాం. 64వ వచనంలో చూసినట్లయితే, మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను అని చదువుతాం. విశ్వసించని వారు అంటే యేసుప్రభుని చూసిన ఆయన మాటలు విన్నప్పటికీ ఆయన మెస్సయాగా అంగీకరించని వారు. వారి సమస్య వారికి విషయం తెలియకపోవడం కాదు, తెలిసినా దాన్ని రిసీవ్ చేసుకోలేకపోవడం, ఆ మాటల యందు నమ్మికయుంచలేకపోవడం, దాని ప్రకారం జీవించలేకపోవడం. ఈ వచనంలో యూదా తనను అప్పగింపబోచున్నాడని యేసుప్రభుకి మొదటి నుండే తెలుసు. అలాగే ఆయనను విడిచిపెట్టబోయే అనేక మంది శిష్యులు కూడా ఎవరో ఆయనకు తెలుసు. అందుకే ఇక్కడ రెండు సంగతులు చెప్తున్నారు. విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబో వాడెవడో అని. వారెవరో ఆయనకు ముందుగానే తెలుసు. అయినప్పటికీ ప్రభు వారి పట్ల తన ప్రేమను, సహనాన్ని, కృపను చూపించటం మానలేదు. చివరి వరకు వారికి బోధిస్తానే ఉన్నారు, అవకాశం ఇచ్చారు, ప్రేమించారు. వారు ఆయన దగ్గర ఉన్నంత వరకు ఆయన ఎవ్వరిని తృణీకరించలేదు. ఇది చాలా అద్భుతమైన విషయం. వారంతట వారే వెళ్లిపోయారే గాని ప్రభువు అయితే మీరు విశ్వసించని వారు, నువ్వు నన్ను అప్పగించబోయేవాడివి అని చెప్పి ఎవ్వరిని తృణీకరించలేదు. ఇది మన జీవితాలలో కూడా చాలా అద్భుతంగా ప్రభు ఇలాగే ఉంటారు. చాలా సార్లు మనం భవిష్యత్తులో ఎక్కడ బలహీన పడతామో, ఎక్కడ ఆయన చిత్తానికి విరుద్ధంగా నడుస్తామో దేవునికి ముందుగానే తెలుసు. అయినప్పటికీ ఈ రోజు తన కృపను చూపటం ఆయన మానలేదు. మనల్ని ఎన్నడూ విడిచిపెట్టిన వాడు కాడు. ఏ క్షణాన తను మనల్ని ప్రేమించటం మానలేదు. దానికి బదులుగా మనం మారాలని ఎదురు చూస్తూ మనల్ని నడిపిస్తూ తన ప్రేమను కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక్కసారి నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు కూడా ఈ సత్యం నన్నెంతో ఆశ్చర్యపరుస్తుంది. అదే నేనైతే ఈ రోజు నాకు తెలిసిన వారి ద్వారా రేపు నాకు నష్టం జరగబోతుంది అని తెలిస్తే ముందుగానే వారి నుండి దూరంగా ఉంటాను, వారిని అవాయిడ్ చేయాలని ప్రయత్నం చేస్తాను. కానీ మన తండ్రి అలా కాదు. నేను ఒక రోజు ఎక్కడ తప్పిపోతానో, ఎక్కడ పడిపోతానో దేవునికి ముందే తెలుసు. అయినప్పటికీ ఆ రోజుల్లో అంటే ఆ ముందున్న రోజుల్లో, గత కాలంలో ఆయన చూపిన కృపలో ఏమాత్రం వ్యత్యాసం లేదు. నన్ను ఆశీర్వదించటం మానలేదు, తన కృపను ఉపసంహరించుకోలేదు, తన ప్రేమను తగ్గించలేదు. ఎందుకంటే ఆయన కృప నా యోగ్యతపై ఆధారపడలేదు, ఆయన స్వభావంపై ఆధారపడి ఉంది. ఇది చాలా అద్భుతమైన విషయం. అయితే ఈ కృపను పాపంలో కొనసాగడానికి అనుమతిగా తీసుకోకూడదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చూపిన ఈ దీర్ఘశాంతము, సహనము, కృప మనలను మారు మనసుకు నడిపించటానికే అని ఖచ్చితంగా గుర్తించాలి. ఈ విషయాన్ని మనం రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది మనలను మరింత విశ్వాసంలోకి, మరింత ఆయన దగ్గరగా జీవించడానికి ప్రేరేపించాలి తప్ప దాన్ని మనం ఆసరాగా తీసుకుని మన ఇష్టానుసారంగా బ్రతకటానికి ప్రేరేపించకూడదు. ఒకవేళ ఆ విధంగా ప్రేరేపించబడుతూ ఉంటే ఆ ప్రభావం ఎక్కడి నుంచి వస్తుందో మనం గుర్తించాలి. ఇంకా 65వ వచనంలో ప్రభు అంటున్నారు, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిన నేను అని. ఇక్కడ ప్రభు మళ్లీ తండ్రి కృపను గుర్తు చేస్తా ఉన్నారు. ఆయన అన్నారు కదా 44వ వచనం ఇదే అధ్యాయంలో కూడా, తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవడు నా యొద్దకు రాలేడు అని. దీని అర్థం దేవుడు కొందరిని మాత్రమే రక్షణకు ఎన్నుకుంటారని కాదు, దేవుని కృప పొందుకునే వారే క్రీస్తును సరిగా గుర్తించగలరు అని. ఆయన కృప మనం ఏమి చేసి సంపాదించలేమనేది కూడా గుర్తు పెట్టుకోవాలి. అది ప్రభు మనకు ఉచితంగా ఇచ్చేది. కానీ ఆయన అనుగ్రహించే కృపను అందరూ రిసీవ్ చేసుకోలేరు. ఎవరు రిసీవ్ చేసుకుంటారు అనంటే సత్యాన్ని ప్రేమించిన వారు, యథార్థమైన మనసు కలిగిన వారు, దీన మనసు, విధేయత ఉన్న వారే రిసీవ్ చేసుకుంటారని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఈ విషయాన్ని గురించి ఇంతకు ముందే మనం ధ్యానం చేశాం కూడా. కాబట్టి దేవుని కృప పొందుకోవడానికి అందరికీ అవకాశం ఉన్నప్పటికీ కొందరే దాన్ని రిసీవ్ చేసుకుంటారు. మనం అయోగ్యులము, అపాత్రులమని ఆయనకు తెలుసు. అయినా ఆయన అందరికీ తన కృపను విస్తరింపచేశారు. అయితే దాన్ని రిసీవ్ చేసుకునేవారు కొందరే ఉంటారు. రక్షణ అనేది ఇప్పుడు మన తెలివితేటల మీద, మన జ్ఞానం మీద, మన క్రియల మీద
ఆధారపడి లేదు. అది మన క్రియల యొక్క ఫలితం కానే కాదు. అది మనకు దేవుడు అనుగ్రహించిన ఉచితమైన కృపావరం, మనకివ్వబడిన ఒక గిఫ్ట్. నేను క్రీస్తును కనుగొన్నాను అని చెప్పడం కంటే దేవుని కృప నన్ను క్రీస్తు యొద్దకు నడిపించింది అని ఒప్పుకోవడం రైట్ అవుతుంది అని నేనంటాను. ఇంకా 66వ వచనం చూసినట్లయితే, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు అని చదువుతాం. ఈ వాక్యము చాలా బాధాకరమైంది. ఎందుకంటే ప్రభువుని నిజంగా ఎంతో బాధ పెట్టి ఉంటుందని నేను నమ్ముతాను. ఆయన అందరితో పాటు వీరికి కూడా అద్భుతాలు చేశారు. వీరికి అధికారం ఇచ్చి తన రాజ్యపు పనిలో భాగస్థుల్ని చేశారు. దేవుని రాజ్యపు పనిలో భాగస్థుల్ని చేశారు. అయినా కూడా అది వారు లెక్క చేయకుండా ఆయన ఇచ్చిన అధికారాన్ని వాడుకుని నిజంగా ఎన్నో పనులు చేసి తిరిగి వచ్చినప్పుడు కూడా వారు అలాంటి ఆశీర్వాదాన్ని వద్దనుకుని తిరిగి వెళ్లిపోయారు అని అంటే నిజంగా వారి దృష్టంతా ఈ లోకం పైన, తమ శరీరం పైనే ఉంది. కానీ ఆత్మ సంబంధమైన సంగతులను వారు గుర్తెరగలేకపోయారు. యేసుప్రభు అద్భుతాలు చేసినప్పుడు వేల మంది ఆయన వెంట నడిచారు. కానీ ఆయన సత్యాన్ని బోధించినప్పుడు అంతే మంది తిరిగి వెళ్లిపోయారు. వారు ప్రభువుని అనుసరించింది ఆయనను తెలుసుకోవడానికి, ఆయనతో కలిసి ఉండడానికి కాదు, తమ అవసరాలు తీర్చుకోవటానికి అన్న సంగతి స్పష్టంగా అర్థమైంది. కానీ ప్రభువు తన శరీరాన్ని తిని తన రక్తాన్ని త్రాగవలను, అంటే తను చేయబోయే త్యాగాన్ని విశ్వాసంతో స్వీకరించాలని చెప్పినప్పుడు వారు దానిని అంగీకరించలేక వెళ్లిపోయారు. ఇది మనకు ఒక హెచ్చరిక. సత్యమే మనలను సత్యమై ఉన్న క్రీస్తు దగ్గర ఆయన శిష్యులుగా నిలబెట్టగలదు. అద్భుతాలు మనల్ని ఆయన శిష్యులుగా చేయలేవు, కానీ సత్యము మనల్ని ఆయన శిష్యులుగా ఆయన ఎదుట నిలబెడుతుంది. ఈ వాక్య భాగం అంతటిని ధ్యానించిన తర్వాత మన ముందుకు ఒక ప్రశ్న వస్తుంది. అదేంటంటే, మనం క్రీస్తును వెంబడిస్తుంది ఆయన సత్యాన్ని ప్రేమించి, ఆయన స్వభావాన్ని ఎరిగి, ఆయనను తెలుసుకుని ఆయనను వెంబడించటానికా, లేకపోతే మన అవసరాలు తీర్చుకుని మన కాలం గడుపుకోవడానికా? ఆలోచించాలి. ఎందుకు క్రీస్తును వెంబడిస్తున్నాము అనేది. ఒకవేళ మన అవసరాలు తీర్చుకుని మన కాలం గడుపుకోవడానికైతే అది శాశ్వతమైన ప్రయోజనం ఇవ్వదు. దాని కొరకు పెద్దగా ప్రభు స్పందించరన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మన అవసరాలు తీర్చుకోవడానికి అయితే మనం ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే, కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడని లూకాసు వార్తలోను, ఆయన ప్రతి జీవి కోరికను తీర్చువాడని కీర్తనలోనూ రాయబడి ఉంది. కాబట్టి ఈ లోక అవసరాలు అందరికీ తీర్చబడతాయి, మనకు కూడా ఇంకా విశేషంగా తీర్చబడతాయి. ఎందుకంటే ప్రతి వారిని సృష్టించింది ఆయనే కాబట్టి సృష్టికర్తకే బాధ్యత ఉంటుంది, అందరినీ పోషించాల్సిన బాధ్యత. ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రతి వారి అవసరతను తీర్చాల్సిన బాధ్యత ఆయనదే కాబట్టి ఆయన తప్పకుండా తీరుస్తాడు. ఆయన బాధ్యత కలిగిన దేవుడు. దాని గురించి మనం చింతించాల్సిన అవసరమే లేదు. ఆత్మీయ అవసరాలు కేవలం మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా తీర్చబడతాయి. దాని కొరకు మనం కష్టపడాలి, దాని కొరకు మనం చింతించాలి. అద్భుతాలు, ఆశీర్వాదాలు, అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభువుని వెంబడించటము ఇదంతా చాలా సులభం. కానీ ఆయన వాక్యము మన మనస్సును మార్చుకోమని ప్రేరేపించినప్పుడు, మన జీవితాన్ని అప్పగించమని అడిగినప్పుడు, మన ఇష్టాలను విడిచిపెట్టమని పిలిచినప్పుడు కూడా ఆయనను వెంబడించే వారే నిజమైన శిష్యులు. వారే నిజమైన శాశ్వతమైన ప్రయోజనాన్ని పొందుకోగలుగుతారు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను తేలిగ్గా తీసుకోకుండా ఆయన వాక్యాన్ని విశ్వాసంతో స్వీకరించి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సత్యాన్ని విడిచిపెట్టకుండా క్రీస్తును వెంబడించాలని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అద్భుతాలు మనల్ని రక్షించవు. సత్యమైన క్రీస్తును విడవకుండా వెంబడించడమే మనల్ని నిత్య జీవానికి చేర్చేది. మన ప్రభు అర్పించిన ప్రాణము, చిందించిన రక్తము అది నీ కోసం నా కోసమే అని మనం గుర్తించాలి. దానికి ముందు మరేది విలువైనది కాదు. క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆయన స్వభావాన్ని, ఆయన మనస్సును అర్థం చేసుకోవటానికి, దానికి తగినట్లుగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుకుందామా? మరణపాశముల నుంచి మమ్మల్ని విడిపించి నిత్య జీవానికి నడిపించువాడవైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎన్నో విషయాలను గురించి మేము ఆకర్షితులమై అసలైన విషయాలను పట్టించుకోకుండా చాలా సార్లు డీవియేట్ అయిపోతున్న కాలంలో మేము బ్రతుకుతా ఉన్నాము ప్రభువా. మేము అటువంటి స్థితిలోనే ఉన్నాం. కానీ నా తండ్రి, ఈ రోజు నీవు మాతో మాట్లాడిన మాటలను బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాం. ఆ రీతిగా ప్రభువా, ఎందరూ విడిచిపెట్టినా మేమైతే నా తండ్రి నీ యందు నిలకడగా ఉండడానికి సహాయం చేయమని, నీ యందు విశ్వాసంతో మా జీవితాలను కొనసాగింప చేయమని వేడుకుంటున్నాం. ఈ వాక్యమందు మేమెంతో ఆనందించి వాటి యందు జీవించటంలో మాకు కలిగే సంతృప్తిని బట్టి మేము సంతోషిస్తూ మా జీవితాలను కొనసాగించడానికి సహాయం చేయండి. ఈ లోకంలోని శరీర సంబంధమైన ఆశీర్వాదాలు అవి మీరు ఎలాగైనా ఇస్తారు, దాని గురించి మేము చింతించాల్సిన అవసరం లేదు అనే సంగతిని మా హృదయంలో గట్టిగా విశ్వసించడానికి ప్రభువా మేము పట్టుకోవడానికి మీరు కృప చూపమని తండ్రి, వాటి నుంచి మేము బయటపడి నాయనా మరి విశేషమైన వాటి యందు మేము ఆసక్తి కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఈ మనవులను యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.